అట్లాగా కొన్ని పట్టిడవలసినవి ఉన్నాయి, కొన్ని పట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఈ ఒక్కటే కాదు, ఇక చాలా విషయాలలో కొన్ని విషయాలు మనం పట్టు విడవాల్సినవి ఉన్నాయి, కొన్ని గట్టిగా పట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు నేర్పుతున్నాడు, పారంపర్యాచారముల నిమిత్తము మీరెందుకు దేవుని వాక్యము నిరర్ధకం చేస్తున్నారు? దేవుని వాక్యం ఏం చెప్పింది? మీలో ఎవరికైనా తల్లిదండ్రి ఉంటే వాళ్ళని సన్మానించాలి, గణపరచాలి, ప్రేమించాలి, ఆదరించాలి అని దేవుని వాక్యం చెప్తుంటే మీరేం బోధించారా? పారంపర్య ఆచారము మీ బొందాని. తల్లిదండ్రులను చూసంట, అమ్మా నాన్న నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం, కోర్బాను అని చెప్పిన ఎడల ఇక వాళ్ళకి మీరేం సేవ చేయనక్కర్లేదని బోధిస్తున్నారు. ఎవడు చెప్పాడరా? ఇది మీరు కల్పించారా? దేవుడు చెప్పాడా? దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించమని చెప్పాడు. కానీ మీరేం చెప్తున్నారు? తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూసి నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం అని చెప్తే వాళ్ళని మీరు చూడకపోయినా పర్వాలేదు అని బోధిస్తున్నారు. ఎవడు చెప్పాడు అని నిలదీశాడు యేసయ్య. అంటే అదొక ఆచారం పెట్టారన్నమాట. ఈ ఆచారాల్లో ఇంకొకటి ఏంది? చేతులు కడుక్కొని తినాలి ఒక ఆచారం. ఒక ఆచారం ఏమో తల్లిదండ్రుల్ని చూడాల్సిన అవసరంలా. అట్లా రకరకాల ఆచారాలు పెట్టి అసలు వాక్యాన్ని పక్కన పెట్టారు. దరిద్రులారా అని తిట్టాడు. ఇకపోతే ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది మాల వేసుకుంటున్నారు, యేసు ప్రభు మాల. ఆ వరుసలో వస్తున్నా, దేవునికి స్తోత్రం. ఏంటిది? యేసు ప్రభు మాల. నాకు తెలిసి వేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూటంలో కూడా కూర్చొని ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళకి నా మీద అభిమానం. ఆర్సీఎం చర్చికి పోతానే అప్పుడప్పుడు ఇటు కూడా వస్తారు, ఎందుకంటే శాలేమన్ అంటే వాళ్ళకి అభిమానం. థ్యాంక్ యూ, నేను కూడా సంతోషంగా స్వాగతిస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా 41 రోజులు దీక్ష తీసుకొని ఆ 41 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించుకొని ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పాటించమని ఎక్కడా లేదు. పాత నిబంధనలోనేమో నాజీరు వ్రతాన్ని గూర్చి కొన్ని విషయాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు అవి కూడా లేవు. కానీ ఇప్పుడు క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వాళ్ళలో కొంతమంది మాలేసుకోవటం చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది. ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు మాలేసుకున్నా. ముద్రమాల, స్ఫటికమాల అని 2 రకాలు వేసుకోవాలి మెడలో. వాటికి సంబంధిత దేవతల లేక ఆ వ్యక్తుల యొక్క ఫొటోస్ ఉంటాయి. పూజ చేసుకునేటప్పుడు వాటికి కూడా చేయాలి. ఒకటి, చెప్పులు వేసుకోకూడదు 41 రోజులు. 2, నేల పడక నేల మీద పండుకోవాలి, మంచాలు ఎక్కకూడదు. 3, ఏకభుక్తం, రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి. అయితే మేము సద్ది పేరుతోనే మధ్యాహ్నం తినేవాళ్ళం, భిక్ష పేరుతో పొద్దున సాయంత్రం తినేవాళ్ళం 3 పూట్ల. మాలు వేసుకోకముందు బక్కకున్నోడు మాల అయిపోయి తీసేటప్పటికి నేను చేసింది చెప్తున్నాను. మధ్యాహ్నం తినేదాన్ని అన్నం తినేదాన్ని సద్ది అంటాం, పొద్దున టిఫిన్ చేసేదాన్ని భిక్ష అంటాం. అట్లాగా 5 సార్లు వేసుకున్నా. ఇకపోతే 41 దినం బ్రహ్మచర్య దీక్ష. అలాగే ఎలాంటి అపవిత్రమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అలాగే బహిర్భూమికి వెళితే స్నానం చేయాలి. ఈ విధంగా 41 దినం మండల దీక్ష అంటారు, చేయాలి. చేసి ఆ చివరి రోజు దీక్ష ముగింపులోకి సంబంధిత గుడికో ఆ ప్రదేశానికో వెళ్ళి అక్కడ ఆ దీక్ష తొలగించుకోవాలి. పోయేటప్పుడు ఇరుముడి కట్టుకొని నెత్తిన పెట్టుకోవాలి. అంటే ఏ దేవతకైనా ఏ దైవానికైనా ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఇష్ట వస్తువులు అందులో ఉంటాయి. కొబ్బరి టెంకాయలు, అందులో ఆవు నెయ్యి,
సంబంధిత వస్తువులు అవన్నీ ఇరుముళ్ళలో ఉంటాయి. అవి పెట్టుకొని తిరగాలి, అవి పెట్టుకొని పోవాలి. ఇది లోకంలో విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను పడ్డ పాటలు. అయితే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఆ లోకంలో అన్యులు ఫాలో అవుతున్నటువంటి ఆచారాన్ని సంఘంలోనికి ఎంటర్ చేశారు. మరి యాజ్ ఇట్ ఈజ్గా అంతే దీక్ష. అలాగే ఒక డ్రెస్సు, ఇప్పుడు మేము ఎవరికైతే వేసుకున్నామో వాళ్ళకి సంబంధించి ఆ దేవి దేవతకు సంబంధించి ఒక కలర్ ఏర్పాటు చేశారు. ఇక ఇవన్నీ ఉంటాయన్నమాట. మతాచారాలు అంటారు వీటిని. ఇప్పుడు ఆర్సీఎంలో ఫాలో అవుతున్న వాళ్ళలో కొంతమంది ఈ విధంగా దీక్ష తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాదాపు చాలా వరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏది అన్యాచారంలో ఉన్నాయన్నీ. సరే, నేను వాళ్ళని అడిగాను అనుకో, ఎందుకు వేసుకున్నారు అంటే, వేసుకుంటే మంచిదని వేసుకున్నాం అన్నా అని వాళ్ళు అంటారు. తప్పులేదు. వాళ్ళ భార్యని అడిగాను అనుకో, ఎందుకమ్మా మాల వేసుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నామంటే, పోనీ అన్న ఈ 41 రోజన్నా మా ఇంట్లో ఆ తాగుడు గోల లేకుండా ఉంటుంది, దరిద్రం పోయింది ప్రశాంతంగా. ఈ 41 రోజన్నా కూడు తింటామన్నా కాస్త ప్రశాంతంగా అంటాను. స్తోత్రం. నేను అంటున్నా, అది వాస్తవంగా అన్యత్వంలో నుంచి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు ఇందులోకి. బైబిల్లో ఎక్కడ కూడా ఆ విషయాలు అలాగునే ప్రస్తావించబడలేదు. అర్థమైందా? ఆ ఆచారాలు అలా ఫాలో అవ్వమని, 41 రోజు మందు మానుకోమని, 41 రోజు బీడీలు మానుకోమని, 41 రోజు సిగరెట్లు మానుకోమని, 41 రోజు వ్యభిచారం మానుకోమని, 41 రోజు బూతులు మానుకోమని ఒక టైముని బైబిల్ గ్రంథం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. బైబిల్ గ్రంథం పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుని ప్రజలకు దేవుడు నియమించిన కట్టడ నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ. అదేదో కొన్ని దినాలకు సంబంధించిన కట్టడ కాదు, నిత్యమైన కట్టడ. పాత నిబంధన పక్కన పెడితే నూతన నిబంధనలో 41 రోజు ఇలాగ ఉండండి, తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అనేది లేదు. నేనేం చేసేవాడినో తెలుసా? దమ్ము కొట్టేవాడిని. 41 రోజు దీక్ష అయిపోగానే అక్కడే ఉంటే బడ్డీ కొట్లు, కిరాణా కొట్లు, కిళ్ళి కొట్లు పోయి పెట్టె సిగరెట్లు తీసుకునేవాడిని. వినండాయా, ఎందుకు 41 రోజు ఆపేదాన్ని. మా గ్రూపులోనే ఉన్నాడు ఒకడు తపన ఆపుకోలేక ఆ బాత్రూంలో పోయో ఎటో గడ్డు పోయి వాడు అంటే ఒక వ్యసనాన్ని, వినండి, ఒక వ్యసనాన్ని 41 రోజు ఆపుకుంటే సరిపోయిద్దని చెప్పాడా బైబిల్లో ఎక్కడన్నా? 2002 ఏప్రిల్ 17వ తారీఖు బాప్తిస్మానికి పోయినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇది 41 రోజు దీక్ష లాంటిది కాదా, ఇది బతుకాలం దీక్ష. ఇదేం దీక్ష? బ్రతుకాలం దీక్ష. నేను అంటున్నా, మొత్తానికి 41 రోజు అయితే అట్లా ఉండాలని సాహసం చేశారు. అసలు ఈ 40 రోజుల దీక్ష కూడా ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఒక సైంటిఫిక్ రీజన్ కోసం పెట్టారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం, ఒక మనిషి సైకాలజీ ప్రకారం ఒక పనిని రోజు చేస్తూ 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 40 దినాలు కానీ కంటిన్యూగా చేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా అతడు దానికి అలవాటు పడిపోతాడు. ఆ ప్రాచీన విధానాలు మారిపోయి ఒక నూతనత్వంలోనికి వస్తాడు అనేది సైంటిఫిక్ రీజన్. దాన్ని బట్టి 41 రోజులు అని పెట్టారు. కానీ నేను చూసినంత వరకు పొరపాటును కూడా మారలేదు, ఎందుకంటే నేనే మారలేదు కాబట్టి. అర్థమైందా? నేనే మారలా. మళ్ళీ డౌట్ లేకుండా ఇదిగో వేసుకున్న ప్రతిసారి ఇదొక పని, మళ్ళీ చేతిలో కర్పూరాలు కాల్చడం. హ్యాండ్ మధ్యలో ఒక చుక్కలా కనపడుతుంది చూడండి, అది కర్పూరం కాల్చుకున్నది. స్పూనుల్లో చెంచాల్లో కాకుండా అరిచేతిలో కర్పూరపు కణిక పెట్టుకొని దాన్ని ముట్టించి తిప్పా. భక్తి, పరమాత్మ సాక్షాత్కారం. సరసర సరసర చర్మం అంతా చేయంతా నిలువున కాలిపోతున్నా సరే
నా భక్తికి మెచ్చి పరమాత్మ సాక్షాత్కరిస్తాడేమో అనుకుని అక్కడ చేస్తే ఈ పరమాత్మ సాక్షాత్కారం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సాక్షాత్కారం అయ్యారు? ఒరే పిచ్చోడా, అక్కడ ఏమి లేదురా, ఉన్నది నేనని అదిగో ఆయన నాకు తను బయలుపరుచుకున్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి కిందికి చదివితే ఒక అద్భుతమైన మాట అన్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అది మాలేసుకున్నప్పుడు చలికాలం చలి పుడుతూ ఉంటుంది, అప్పుడు పోసుకోవాలి సన్నీళ్ళు. మళ్ళీ వేడి నీళ్ళు పోసుకోకూడదు, సన్నీళ్ళ స్నానం చేయాలి. నా యేసయ్య సన్నీళ్ళ స్నానం చలికాలం రోజుల్లో తెల్లవారుజాము చేయమని చెప్పలా. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మామూలుగా చేసే స్నానం చేయరా, కానీ తెల్లవారుగానే ముందు మోకాళ్ళు వేసి ప్రార్థనలో నన్ను కలుసుకోమని చెప్పాడు. మోకాళ్ళుని ప్రార్థన అయితే చేస్తాం, కానీ స్నానం చేయాలంటే కష్టంగా. నా కాడి సులువు నా భారము తేలిక. కాళ్లకు చెప్పులు లేకుండా తిరగమల్లా వేసుకొని తిరుగు, కానీ మందిరంలో చెప్పులేడు. స్తోత్రం, అర్థమైందా? నా కాడి సులువు నా భారము తేలిక. నేల మీద పండుకో, చెవుల్లో కాళ్ళ చెర్లు పోయినా పురుగులు పోయినా అట్నే సావు అని చెప్పలా. మంచం మీద పండుకోనాయన అన్నాడు. దావీదన్నాడు, నేను పరుండి నా పడక మీద ధ్యానించేదను, నిన్ను గూర్చి ధ్యానించేదను అన్నాడు. స్తోత్రం. నువ్వు మంచం మీద పండుకుంటానంటే కింద అల్లా పండుకోరా బాబు, పండుకో, పర్వాలేదు. నువ్వు అనకూడదు. బహిర్భూమికి వెళ్ళొచ్చావు అనుకో, స్నానం చేయాలని చెప్పలా, శుభ్రపరచుకొని వచ్చేసేమని. ఎక్కడా కూడా యేసయ్య బరువైన కాడి పెట్టినట్లు లేదు. మనకున్న పథ్యం వల్ల ఒక్కటే పెద్ద పథ్యం, అదే పాపం. అదొక్కటి చేయొద్దన్నాడు. కొడితే గట్టిగా. మనకు చెప్పిన పథ్యం ఏంటి? పెద్దగా చెప్పండి. అది చేయొద్దు అన్నాడు. ఇక అంతకు మించి వేరే ఆంక్షలు ఏం పెట్టలా. నువ్వు సహజంగా సామాన్య జీవితంలో ఎలా బతుకుతావు అలా బతకమన్నాడు. ఈ పదార్థం తినొద్దు, ఈ పదార్థం తినాయి అని చెప్పలా. నువ్వు ఏదన్నా తినరా బాబు, నోట్లో నుంచి కడుపులోకి పోయేది బహిర్భూమిలో విడవబడుతుంది, దానివల్ల నువ్వు అపవిత్రుడవు కావు, కానీ నీలో నుండి వచ్చేది నిన్ను అపవిత్ర పరిస్థితి కనుక అది జాగ్రత్త అన్నాడు. ఎక్కడా కూడా యేసయ్య బరువైన కాడి మోపినట్టు మనకు కనబడదు. కానీ నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసాల్లో బరువైన కాడి ఉంటది, అయినా దానివల్ల రక్షణ లేదు. కాడి బరువు మళ్ళా రక్షించే కాడి కూడా కాదది. ఇక్కడ కాడి సులువు, భారము తేలిక అండ్ రక్షిస్తుంది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మాలేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను ఏంటంటే, కూటమైనా కనపడుతున్నారు నాకు, అందుకని చెప్తున్నాను, బ్రదర్స్ మీరు తప్పు చేశారని నేను చెప్పట్లా, కనీసం ఒక 40-41 రోజు యేసు ప్రభులో ఉండాలని మీరు కోరుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ వేసుకున్న మాలేదో పర్మనెంట్గా వేసుకోండి అని చెబుతున్నా. నలభై 41 రోజుతో ఆగిపోవద్దు. పర్మనెంట్ మాల ఏంటంటే బాప్తీసం. అది పర్మనెంట్ మాల ఏంటంటే బాప్తీసం. ఎటుకూడి 40-41 రోజు ఆ దరిద్రాన్ని వదిలేసావుగా, పీడ పోయిందిగా, ఆ తాగుడు, ఆ వ్యభిచారం, ఆ పాపిష్టి వ్యవహారం, ఆ దరిద్రం, చండాలం అంతా వదిలేసావుగా. ఈ పట్టుపట్టిక అలాగనే కంటిన్యూ అయిపో, రా బాప్తీసం ఇస్తా, ఇక అట్లనే కొనసాగు. కంటిన్యూ అయిపో నాన్న, కంటిన్యూ అయిపో. ఇక మనకి డ్రెస్ కోడ్ కూడా ఏమి లేదు, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా పర్వాలా. ఇప్పుడు నేనేదో తెల్లవి దొరికిన వేసుకున్నాను, చిరాకు పుట్టింది, నన్ను కలర్ వేసుకొని వస్తాను, ఆయన వెనకాడను, కలర్ వేసుకొని వస్తా.
తెల్లదే వేసుకొని నిలబడాలని రూల్ ఏం లేదు. కాకపోతే కలర్ వేసుకోవచ్చు అన్నానని కొంతమంది మరీ వికారపు డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం అవి చూసుకోండి అని చెబుతున్నా. అర్థమైందా? ఆడవాళ్ళు మరీ వికారపు చేష్టాలు చేస్తారు కదా మరి కొంతమంది అయితే. అందుకని అమ్మ కొద్దిగా భక్తురాలివి నువ్వు, ఆ సంగతి మర్చిపోవద్దని చెబుతున్నా. అది మీకే కాదు, పబ్లిక్లో లక్షల మందిలో పాస్టమ్మలు కూడా చెప్పా, కట్టుకునే వస్త్రం జాగ్రత్త తల్లి అని. స్తోత్రం. నువ్వు వైట్ వేసుకుంటావో కలర్ వేసుకుంటావో కానీ దేహం మొత్తం కప్పుకునేటట్టు జాగ్రత్తగా చూసే వాళ్ళకి ఆ దేవుని భక్తి కలిగిన వాళ్ళు రా అన్నట్టుగా ఉండాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను మాల వేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, బ్లూ కండ వేసుకోవాలి కదా. నువ్వు ఏ కండ వేసుకోకపోయినా పర్వాలా, దొరికితే వైట్ అండ్ వైట్ వేసలేదు మామూలు వేసుకో, ఏమైనా వేసుకో. దీక్ష మాత్రం కంటిన్యూ చేయాలా. మెళ్ళలో ముద్రమాల స్ఫటికమాలతో నిమిత్తం లేదు, దీక్ష గుండెల్లో ఉండాలి. ఏమిటా దీక్ష? నేను రక్షింపబడ్డాను, ఇక పాపముతో నాకు సంబంధం లేదు, పాపముతో నాకు ఇక ఫ్రెండ్షిప్ లేదు, నేను పాపాన్ని విసర్జించాను, నేను క్రీస్తుకు సొంతమైపోయాను, ఇక నేను యేసుతో కూడా ప్రయాణం సాగిస్తానని తీర్మానం చేసుకొని అది కంటిన్యూ చేయమంటున్నా. తప్పు చెప్పానా? చెప్పలేదుగా. కానీ 41 రోజు మాత్రమే నువ్వు దీక్ష తీసుకున్న తర్వాత మందేసుకోమని చెప్పేది మాత్రం యేసయ్య చెప్పలా. 41 రోజు మాత్రమే నువ్వు ఇట్లా కలర్ బట్టలు వేసుకో, ఇలాంటి దీక్ష తీసుకో, ఇలాంటి మాలలు వేసుకో, చెప్పులు ఇడిచేసే, కింద పండుకో, తర్వాత ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళు, తర్వాత మళ్ళా సిగరెట్ తాగు, చుట్టలు తాగు, బీడీలు తాగు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అని చెప్పేది బైబిల్ చెప్పిన విషయం కాదు. అది లోకం ఫాలో అవుతున్న విధానం. నువ్వు దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నావా లేకపోతే లోక మార్గంలో నడవాలనుకుంటున్నావా? రెండే రెండు. బైబిల్ మార్గంలో, యేసయ్య వాక్యంలో, దేవుని మార్గంలో నడవాలంటే మాత్రం దీక్ష పర్మనెంట్గా వేసుకోవాలి. ఒకసారి ఇక మారు మనసు పొంది మందును మానుకున్నామంటే ఇక దాని జోలికి పోవద్దు. ఇది యేసయ్య చెప్తుంది. మారు మనసు పొందటం అంటే విసర్జించిన పాపం జోలికి మళ్ళా వెళ్ళొద్దు. ఒకసారి సిగరెట్ మానేసామంటే ఇక దాని జోలికి పోవద్దు. ఒక చెడ్డ క్రియను మానేసావు, ఇక దాని జోలికి పోవద్దు. పర్మనెంట్, పూర్తిగా కట్ చేసేసేయాలి. దమ్ముందా? నిజంగా మారి దేవునికి సాక్షిగా బతికే దమ్ముందా? రా. ఈ అల్తారీకి ఎంతో కొంత 23. బాప్తిస్మాలు ఎప్పుడు అంటే ఎప్పుడు? రేపు వచ్చే బుధవారం రా. దమ్ముంటే రా. 40-41 రోజు 51 రోజు కాదు, దా. లైఫ్ లాంగ్ దీక్షిస్తుందా? లైఫ్ లాంగ్ వేస్తుందా? నీ మెడలో దండలేమేయను, నీ మెడలో కండవలు అంతకంటే వేయను. నీళ్లలో దించి నెత్తిమే చేపెట్టి నీ చేత ఒప్పందం చేపించి ముంచి లేపుతా. కథం. నమ్మి బాప్తిస్మ ముందు నరులకు అన్నాడు కానీ మాల వేసుకొని వారికెన్లా 41 దినములు దీక్షలో కొనసాగితే ధన్యులని చెప్పలా. ఏమండి? అది లోకం పాడిన పాట. 41 దినములు దీక్షలో కొనసాగితే ధన్యులు, ఇది లోకం పాడే పాట. కానీ దేవుడు పాడిన పాట ఏందో తెలుసా? వారికెన్లా 41 దినములు దీక్షలో కొనసాగితే ధన్యులని చెప్పలా. ఏమండి? అది లోకం పాడిన పాట. 41 దినములు దీక్షలో కొనసాగితే ధన్యులు, ఇది లోకం పాడే పాట. కానీ దేవుడు పాడిన పాట ఏందో తెలుసా? నమ్మి బాప్తిస్మ ముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మి బాప్తిస్మ ముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియగే. చాలేమన్నా?
ఎవరు చెప్పలా దీని గురించి, నువ్వు ఎందుకు చెబుతావు అంటే వాళ్ళు నా దగ్గరికే దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాప అమాయక బిడ్డలు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి, తెలుసా మీకు? నన్ను ఎవరన్నా ఒక మాట అన్నా కూడా ఊరుకోరు, కొడతారు కూడా అవసరం అయితే. అంత ప్రేమ నేనంటే. అందుకే మాలేసుకొని కూడా నా దగ్గరికి వస్తున్నారు. అందుకని నేను చెప్పకపోతే వాళ్ళకి ఎవరు చెబుతారు? నేనేం చెబుతున్నానంటే 41 రోజు మారు మనసు కాదు నాయన, లైఫ్ లాంగ్ మారు మనసు. 26వ తారీఖు బాప్తిస్మాలు ఉన్నాయి, అవసరమైతే ఇక ఆయన తీసి పక్కన పట్టే శుభ్రంగా వచ్చి బాప్తిసం పొంది ఇక జీవితాంతం అలా స్థిరపడిపో క్రీస్తులు అని చెప్తున్నాను. నేనేమైనా ఎగతాళి చేశానా? నేనేమైనా విమర్శించానా? హేళన చేశానా? చెయ్యను నేను అట్లాంటి పనులు. నేను సత్యం చెబుతా. వాళ్ళే ఆలోచించుకొని ఒక అండర్స్టాండింగ్కి రావాలి. దేవునికి స్తోత్రం. ఎటుగుడి 41 రోజు ఫిక్స్ అయ్యారు కదా, కంటిన్యూ అవ్వండి అని చెబుతున్నాను నేను. ఎంతమందికి అర్థమైందో? కంటిన్యూ అవ్వాలనుకుంటే ఎప్పుడు రావాలి? 26వ తారీఖు ఎన్నింటికి రావాలి? 10ంటికి రావాలి. ఇప్పుడు మనం బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి.